నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు మన హెల్త్ జోన్ లో పల్స్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా థైరాయిడ్ గురించి వచ్చే సమస్యలు ఎలా వస్తాయి, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలనే దాన్ని వివరించడానికి ఉమా వెంకటేష్ గారు వైటే మెడికల్ సెంటర్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఇదివరకు మా స్టూడియోకి వచ్చి నాడి పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పారు. అయినా కూడా మరొకసారి పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో చెప్పండి. అసలు మన బాడీకి దీనికి ఎలాంటి రిలేటివ్ ఉంచాం? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనం అనుకున్నట్టు హార్ట్ పల్స్ కాదు, మన శరీరం పంచభూతాలతోటి అయినది. ఈ పంచభూతాలని మనం ఎలా బ్యాలెన్స్ చేయడం అన్నది పల్స్ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. దీని థియరీ నేమ్ పల్స్ బ్యాలెన్సింగ్. సో దీనికి తెలుసుకోవాలంటే కొంచెం మన నేచర్ గురించి తెలుసుకోవాలి, అప్పుడే మన బాడీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో నేచర్ వచ్చి మన ప్రపంచం పంచభూతాలతోటి అయినది. ఇది ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ అండ్ ద వుడ్ అని మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఇది వచ్చి చైనీస్ లో నుంచి తీసుకొచ్చారు కాబట్టి చైనీస్ లో వాళ్ళు వుడ్ అంటారు, మన స్పేస్ అనే దాన్ని. సో ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలు ఎలా పుట్టినాయి అంటే మనం ఇర్రెగ్యులర్ గా నీరు, నిప్పు, గాలి అని చెప్తాం. అలా కాకుండా ఇది ఒకదానిలో నుంచి ఒకటి పుట్టిందనమాట. ఫస్ట్ ఈ భూమి ఒక నిప్పు కోళంగా పడింది. ఫైర్ ఫస్ట్ స్టార్ట్ అయిన ఎలిమెంట్. ఫైర్ కూల్ డౌన్ అయ్యి ఎర్త్ ఫామ్ అయింది. ఎర్త్ ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యి ఎయిర్ ఫామ్ అయింది. ఎయిర్ బ్లాక్ క్లౌడ్స్ తో వర్షం వచ్చింది. వర్షం భూమి మీద పడంగానే చెట్లు, వుడ్ ఫామ్ అయింది. వుడ్ అగైన్ డ్రై అయ్యి మనకి ఫైర్ కి యూస్ అవుతుంది. ఇది ఇట్స్ ఎ సైకిల్ ఫర్ ద నేచర్ అన్నమాట. ఎలా ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అయిందో అలాగే ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుంది. ఇది ఎలాంటి ఎక్కువగా వర్షం వచ్చింది అనుకోండి, ఎర్త్ మట్టి అంతా కొట్టుకుపోతుంది. సో ఎక్కువగా గాలి వచ్చింది అనుకోండి, మాన్లు చెట్లని పడిపోతాయి. అదే తక్కువగా వర్షం ఉన్న మట్టికి వర్షం కావాలి కాబట్టి అది డ్రైగా ఉంటుంది అనమాట. గాలి తక్కువగా ఉంటే చెట్లు అవి పెరగవు. ఇలా ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుంది కూడా నేచర్. ఇది బ్యాలెన్స్డ్ గా ఎప్పుడూ నేచర్ ఉండదు మనకి. సేమ్ ఎందుకు తెలుసుకోవాలనంటే 5000 years బ్యాక్ మన సేజెస్ వచ్చి చెప్పారు, ఇలాగ ప్రపంచంలో ఏమైతే ఉందో అదే మన శరీరంలో కూడా ఉంది అని చెప్పి. ప్రపంచం పంచభూతాలతో అయినప్పుడు మన శరీరం కూడా పంచభూతాలతోటి అయినది అని చెప్పి పెట్టి వెళ్ళారనమాట. సో వాళ్ళు మన శరీరంలోని ఈ ఆర్గన్స్ ఈ ఎలిమెంట్ కి సంబంధించినది అని చెప్పారు. ఇప్పుడు ఫైర్ అనే ఎలిమెంట్ మన శరీరంలో హార్ట్ పైన ఉండే కవర్ పెరికార్డియం, ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద బాడీ టెంపరేచర్, మన టంగ్, దీని ఫైర్ ఎలిమెంట్ కింద డిసైడ్ చేశారు. తర్వాత స్ప్లీన్ అండ్ స్టమక్ అండ్ ద సెల్స్, మజిల్స్, సెల్స్, టిష్యూస్, లిప్స్, మౌత్, హార్మోన్స్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడాను ఎర్త్ ఎలిమెంట్ తో సంబంధించింది అని చెప్పారు. ఎయిర్ ఎలిమెంట్ తో లంగ్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, నోస్, నెయిల్స్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎలిమెంట్ తో సంబంధించింది అని చెప్పారు. ఇంకా వాటర్ ఎలిమెంట్ కి వస్తే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఇయర్స్, హెయిర్ అండ్ ద బోన్స్, యూరినరీ బ్లాడర్, కిడ్నీ, ఇవన్నీ కూడా వాటర్ ఎలిమెంట్ తో సంబంధించింది అని చెప్పారు. వుడ్ ఎలిమెంట్ కి వస్తే లివర్ అండ్ గాల్ బ్లాడర్ అండ్ మజిల్స్, ఆర్టరీస్, వెయిన్స్, ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్ కి, ఐస్, ఇవన్నీ కూడా వుడ్ ఎలిమెంట్ కి సంబంధించి. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఏదైతే ఉందో అదే మన శరీరంలో ఉంది. మనం అనుకుంటున్నట్టుగా మజిల్స్, నర్వ్స్ ఇవన్నీ డిఫరెంట్ కాదు, ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్ తో సంబంధించినదే. ఇప్పుడు ఒకదానిలో నుంచి ఒకటి ఎలా ఫామ్ అయిందో నేచర్, సేమ్ మన బాడీలో కూడా ఫైర్ లో నుంచి ఎర్త్ కి ఎలా ఎనర్జీ వస్తుంది. సో ఫైర్ లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది మళ్ళీ మనకి మనకి శరీరంలో ఆ రిలేటెడ్ ఆర్గన్స్ కి ఎలా అఫెక్ట్ అవుతుంది. సో దీని ఒకదాని ఒకటి ఎలా నేచర్ లో డిస్ట్రాయ్ చేసుకుంటుందో అలాగే మన బాడీలో ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటుంది అని వాళ్ళు చెప్పారనమాట. అంటే ఏ ప్రాబ్లం అయినా మన శరీరంలో ఏదైనా వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, 5000 years బ్యాక్ ఏం చెప్పారు అంటే మన శరీరం దేనితోటైతే అయినదో దాంతోనే మనం బాగు చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వచ్చి బ్రిక్స్ అండ్ సిమెంట్స్ తో కడతాము, దానిలో ఏదైనా ఒక బ్రేక్స్ వస్తే ఆ బ్రిక్స్ అండ్ సిమెంట్స్ అదే సేమ్ మెటీరియల్ వీఆర్ యూజింగ్ టు క్లీన్ ఇట్ కదా. సేమ్ మన శరీరంలో కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఈ ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ బ్లాక్స్ ని మనం సెటరేట్ చేస్తే హెల్త్ ని మనం నార్మల్ కి తీసుకురావచ్చు అని చెప్పారనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, 4448 డిజీజ్ కూడా దీని మూలంగా బోత్ బాడీ అండ్ మైండ్ రిలేటెడ్ అన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పారు మీరు. అయితే మన బాడీలో ఉన్న ఏ ఆర్గానిక్ వచ్చినా కూడా, ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా రూట్ నుంచి కూడా తీసేయచ్చు మనం ఈ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఇది వరకు చెప్పారు. సో ఈ రోజు మనం ప్రత్యేకించి థైరాయిడ్ క్యూర్ ఎలా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళలో ఎక్కువగా స్త్రీలు చెప్పుకోవచ్చు. మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు థైరాయిడ్ సమస్య గురించి మీరు కొంచెం క్లుప్తంగా చెప్తే తర్వాత మనం ఎలా దాని గురించి వెళ్దాం. థైరాయిడ్ అనేది ఇట్స్ ఎ హార్మోన్. మనం జనరల్ గా మనం నేచర్ ప్రకారం తీసుకున్నామంటే ఇట్స్ ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ అనమాట. హార్మోన్స్ వచ్చి ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. ఇది మన వీన్ పైప్
కొంచెం కిందగా ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది. ఇది వచ్చి T3 T4 సెక్రెట్ చేస్తుంది. దీనికి వచ్చి మెయిన్ గా పిట్యూటరీ ఇస్ ద మెయిన్ అన్నమాట. దీనికి వెళ్ళే సిగ్నల్స్ ద్వారానే TSH రిలీజ్ అవుతుంది అనమాట. దీనిలో మనకి మెయిన్ కావాల్సింది T3 T4 కరెక్ట్ గా ఉందా, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్ గా ఉందా అని చూసుకోవాలి. ఇదైతే కొంతమందికి TSH తక్కువగా సెక్రెట్ అవుతుంది. తక్కువగా సెక్రెట్ అయినప్పుడు ఇది హైపోథైరాయిడ్ అంటాం. ఎక్కువగా సెక్రెట్ అయితే హైపర్ థైరాయిడ్ అంటారు అనమాట. కానీ మనం ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్ లో వెదర్ ఇట్ ఈస్ హైపో ఆర్ హైపర్ ఏదైనా కూడా అందుకే పల్స్ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. ఈ థైరాయిడ్ ని బ్యాలెన్సింగ్ ద్వారా తక్కువనే ఉండొచ్చు ఎక్కువనే ఉండొచ్చు, దాన్ని మనం బ్యాలెన్సింగ్ కి తీసుకొచ్చేయచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో థైరాయిడ్ మూలంగా చాలా సమస్యలు ఇప్పుడు లేడీస్ కి అయితే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువగా చాలా మంది ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంటారు. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి కూడా ఈ సమస్యలు చూస్తున్నాం. సో ఎందుకంటారు అలా? చిన్నపిల్లలకి రావడానికి కారణం ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్హెరిట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది అంటారు పేరెంట్స్ కి మదర్ కి థైరాయిడ్ ఉండకపోవచ్చు, కానీ పుట్టే పిల్లలకి థైరాయిడ్ ఉంటుంది. అంటే దానిలో మనం లాస్ట్ టైం చూసినప్పుడు చెప్పాను కొన్ని క్యారెక్టర్స్ కూడా ఒక క్యారెక్టర్స్ ద్వారా కూడా ఈ థైరాయిడ్ ఇన్హెరిట్ అవుతుంది అని చెప్పి. సో మదర్ కో ఫాదర్ కో ఏదైనా క్యారెక్టర్స్ ద్వారా ఇన్హెరిట్ అయితే పిల్లలకి కూడా థైరాయిడ్ మొదలవుతుంది అనమాట. ఇది వచ్చి ఎర్త్ ఎలిమెంట్ ఒక ఇంబ్యాలెన్స్. ఎర్త్ ఎలిమెంట్ మన శరీరంలో కరెక్ట్ గా ఎనర్జీ లోపలికి వెళ్ళట్లేదు అంటే అప్పుడు దాన్ని ఒక సిమ్టమ్స్ అనమాట. ఇవంతా థైరాయిడ్ ఈ క్యారెక్టర్స్ అంతా కూడా అప్పుడు చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు థైరాయిడ్ లో 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ చెప్పారు, హైపో అండ్ హైపర్. సో ఇలాంటి వాళ్ళని అంటే ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతారు పల్స్ బ్యాలెన్సింగ్ లో? వీళ్ళు ఫస్ట్ గుర్తించడం ఎలా మీ బ్యాలెన్సింగ్ ట్రీట్మెంట్ లో? ఈ బ్యాలెన్స్ వీళ్ళు వచ్చి జనరల్ గా వీళ్ళందరూ కూడా టెస్టులు చేసుకుని అందరూ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ టాబ్లెట్స్ వాడుతూ వీళ్ళు హైపో కానీ హైపర్ కానీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలా లేకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు మేము నాడీ చెక్ చేస్తాం. నాడీ చెక్ చేసినప్పుడే మాకు తెలుస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మాకు వచ్చి హైపోనా హైపరా అని తెలియదు, ఇట్ ఇస్ నాట్ బ్యాలెన్సింగ్ అని మాకు తెలుస్తుంది. దాని ప్రకారం మేము బ్యాలెన్సింగ్ చేసి నార్మల్కి తీసుకొస్తాము. అంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు టెస్ట్ చేసుకుని తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది హైపోగా ఉంది హైపర్గా ఉంది అని తీసుకొస్తే మేము బ్యాలెన్స్ చేసిన తర్వాత ఒక 6 to 10 సిట్టింగ్స్ పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసుకున్నారంటే వాళ్ళు కంప్లీట్ గా నార్మల్ కి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు కంప్లీట్ టాబ్లెట్స్ లేకుండా 100% వాళ్ళు టాబ్లెట్స్ లేకుండా బయటపడిపోవచ్చు ఈ సమస్య. మేడం అంతా మాట్లాడే ముందు కాలర్ తీసుకుందాం. వరంగల్ నుంచి రమేష్ కాల్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య ఏంటో. మా మేడం కి థైరాయిడ్ ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడండి రమేష్ గారు. మా మేడం కి థైరాయిడ్ ఉంది. చెప్పండి. అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ వచ్చింది. మళ్ళీ తర్వాత టెస్ట్ చేపిస్తే నార్మలే ఉంది. ఓకే. అయితే లైఫ్ లాంగ్ ఎప్పుడు మెడిసిన్ వాడాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతూ నార్మల్ గా ఉందంటారా? అంటే మెడిసిన్ వాడిన 6 months డాక్టర్ వాడమన్నారు. 6 months వాడినాక నార్మల్ గా వచ్చేసింది. అయితే అప్పుడప్పుడు నేను డాక్టర్ కాలేజ్ లో చదివిందంటే ప్రెగ్నెన్సీలో వచ్చినటువంటి థైరాయిడ్ తర్వాత పోవచ్చు అని అన్నారు. అందుకని డౌట్స్ తో అడుగుతున్నాం. ఇప్పుడు థైరాయిడ్ తక్కువ ఉంది, లావ్ అవుతున్నారా ఆవిడ? అంటే లావ్ ఏం కావడం నార్మల్ గా ఉన్నారు. ఓకే. తక్కువగా ఉందంటే జనరల్ గా వచ్చి లావ్ అవుతారనమాట. దీని ఒక సిమ్టమ్స్ వచ్చి వీళ్ళకి బాడీలో ఫ్లూయిడ్ పట్టేస్తుంది, వీళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి తక్కువగా ఉన్న వాళ్ళకి. అలా ఉందంటారా? అంటే డ్రై స్కిన్ అంటే కొంచెం నీరసం ఉంది, మజిల్ పెయిన్స్ అంటది, డ్రై స్కిన్ లాగానే ఉంటుంది, కొంచెం బాడీ స్టిఫ్నెస్ ఉంటుంది, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ప్రొలాంగ్డ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది, ఇంకా ఫెటిక్ గా ఉంటారు వాళ్ళు, మెంటలీ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి హైపో తక్కువగా సెక్రీషన్ ఉంది అంటే. సో ఈ సిమ్టమ్స్ ని బట్టి కూడా ఒకవేళ మీకు టెస్ట్ లో ఇప్పుడు నార్మల్ ఇన్నాళ్ళు టాబ్లెట్స్ వాడారు కాబట్టి మీకు టెస్ట్ లో నార్మల్ గా కూడా కనిపించవచ్చు, కానీ ఈ సిమ్టమ్స్ ని బట్టి హైపోథైరాయిడ్ ఉంది అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అది వచ్చి మనం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఏంటంటే ఆ ఎలిమెంట్ కి వెళ్ళవలసిన ఎనర్జీ అంటే మ్యాక్రోకాస్మ్ ప్రపంచంలో నుంచి మన శరీరం లోపలికి ఎనర్జీ వెళ్తూ ఉండాలి నాన్ స్టాప్ గా. అది ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి వస్తాయన్నమాట. ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ ఎనర్జీని మనం రిలీజ్ అంటే నార్మల్ గా థైరాయిడ్ అనేది బ్యాలెన్సింగ్ కి వచ్చేస్తుంది వితౌట్ మెడిసిన్స్ అనమాట. ఇది వచ్చి 100% మనం మెడిసిన్స్ లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు.
ఓకే రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి హర్షణ కాల్ చేస్తున్నారు. హర్షణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీకి బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు థైరాయిడ్ ఉందని తెలిసింది. దానివల్ల నాకు డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అనేది అంటే మీరు ఎండోక్రైనాలజిస్ట్ కలిసి ఉంటారు కదా, మీకు టాబ్లెట్స్ ఇచ్చున్నారమ్మా ఇప్పుడు? ఇచ్చారండి. ఓకే, అంటే ప్రాబ్లం అని చెప్పేదానికన్నా డెఫినెట్గా ఇది పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్హెరిట్ అవుద్దాం ఆ పిల్లలకి. సో పిల్లలకి థైరాయిడ్ వస్తుంది అని చెప్పడం కన్నా కూడా పిల్లలకి కూడా చిన్న చిన్న ఇప్పుడు చెప్పాను కదా డిస్టర్బెన్సెస్. సో పిల్లలకి అయితే మాత్రం పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగేటప్పుడు వాళ్ళకి ఐక్యూ లెవెల్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఛాన్సెసే. పిల్లలకి అలా ఉంటుంది, వాళ్ళకి హైపర్ యాక్టివ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. టీత్ అది తొందరగా రాదనమాట, పళ్ళు మొలవడం అనేది చాలా డిలేడ్ గా ఉంటుంది. ఇలాంటివి పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు డెలివరీ టైంలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదా? ప్రాబ్లం ఉండదు అని చెప్పలేము మనం. మీరు అంటే మీరు ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మా పల్స్ బ్యాలెన్సింగ్ లో మీరు కన్సీవ్ అయిన తర్వాత మీకు ట్రీట్ చేయడం అనేది జరగదు. అంటే మీ పిల్లకి కడుపులో ఉన్న బిడ్డకి ఇది ఎక్కువగా అఫెక్ట్ కాకుండా చేయగలం, కానీ మీ బాడీని ట్రీట్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే పల్స్ బ్యాలెన్సింగ్ లో లోపల ఉన్న పిండం ని కాపాడడం వరకే జరుగుతుంది. ఆ బిడ్డకి ఈ ప్రాబ్లం రాకుండా కాపాడడం అనేది చేయొచ్చు. ఓకే, అంతేకాని మీకు ట్రీట్ చేయడం అనేది ఆఫ్టర్ ద డెలివరీయే చేయగలం. ఇప్పుడు నా బేబీకి రాకుండా చూడడం అంటే? బేబీకి రాకుండా చూడడం అంటే మీ బాడీలోని హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కొన్ని నాడీలో తెలుస్తుంది అనమాట మాకు. ఆ బ్లాక్స్ ని రిమూవ్ చేస్తే ఈ హెరిడిటరీగా రావడం అనేది బిడ్డకి రావడం అనేది ఉండదు, తగ్గుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శాంతి కాల్ చేస్తున్నారు. శాంతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే. టీఎస్హెచ్ వచ్చి 3.15 ఉంది. ఓకే. అయితే నేను అది థైరాయిడ్ వల్ల నాకు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే మళ్ళీ అబార్షన్ అయింది 5 months లో. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను చాలా టాబ్లెట్స్ వాడినా కానీ కూడా ఫ్యాట్ అవుతున్నాను. ఓకే. మరి ఎందువల్ల అని? అదే మీకు హైపోథైరాయిడే కదా, తక్కువగా ఉంది కదా సెక్రీషన్. అవునండి. తక్కువగా ఉందంటే ఆటోమేటిక్ గా మీరు వచ్చి వెయిట్ పెరుగుతూ ఉంటారనమాట. సో దీనిలో మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్స్ డెఫినెట్ గా ఉంటుంది కదా. దానివల్ల వెయిట్ పెరగడం అనేది డెఫినెట్ గా ఉంటుంది. టాబ్లెట్ వాడినా తగ్గుతున్నారంటే మీరు సిమ్టమాటిక్ గానే కదా తగ్గించుకుంటున్నారు. సో దీని రూట్ కాసెస్ అయిన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటే పర్మనెంట్ గా తగ్గిపోతుంది. మళ్ళీ టాబ్లెట్స్ వాడే అవసరం కూడా ఉండదన్నమాట. వెయిట్ కూడా ఆటోమేటిక్ గా రూట్ కాసెస్ వచ్చి రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఆ రూట్ కాసెస్ ప్రకారం మనం డీల్ చేసినప్పుడే థైరాయిడ్ నార్మల్ కి వస్తుంది అండ్ ఆల్సో మీ వెయిట్ కూడా క్రమంగా తగ్గడం మొదలు పెడుతుందండి. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి రాజు కాల్ చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి. హలో రాజు గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉన్నది మేడం. ఏమండి? థైరాయిడ్ ఉంది మిస్సెస్ కి, చెప్పండి కంటిన్యూ చేయండి. మేడం లాస్ట్ 7 years నుంచి ఉన్నది మేడం. ఓకే. అంటే తనకి ఇప్పుడు బాడీ హైపోథైరాయిడ్ ఉంది మేడం. ఓకే. సో దానివల్ల తనకి బాడీ సెక్టర్ కానీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. దాన్ని కంట్రోల్ ఉంచాలంటే ఏమైనా అవకాశం ఉన్నదా మేడం? చాలా వరకు 100% మనం నార్మల్ తీసుకొచ్చేయచ్చండి. హైపర్ థైరాయిడ్ ని నార్మల్ కి తీసుకొచ్చి దానివల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం నార్మల్ కి తీసుకురావచ్చు. దీనిలో వచ్చి పల్స్ రేట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, వాళ్ళకి ర్యాపిడ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, హార్ట్ పంపింగ్ అన్ని కూడా చేంజెస్ రావడానికి ఉంటుంది హైపర్ థైరాయిడ్ లో. ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఇది పల్స్ బ్యాలెన్స్ చేసి మనం ఎర్త్ ఎలిమెంట్ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేసినప్పుడే కంప్లీట్ గా ఈ సిమ్టమ్స్ ప్లస్ ద రూట్ కాసెస్ నార్మల్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పటికీ లైఫ్ లో రాకుండా నార్మల్ తీసుకొచ్చేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మరో కాల్ తీసుకుందాం మ్యామ్. ఒంగోలు నుంచి నాగజ్యోతి కాల్ చేస్తున్నారు. నాగజ్యోతి గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. మేడం మా బాబుకి థైరాయిడ్ ఉంది. ఎన్నేళ్ళమ్మా? 5th month కానీ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ జరుగుతుంది. ఓకే చెప్పండి. మాకు ఎవరికి లేదు మేడం. ఓకే హలో చెప్పండి వింటున్నాం.
మాకు ఎవరికి లేదు, వాళ్ళ ఫాదర్ కానీ నాకు కానీ ఎవరికి లేదు. ఓకే. కానీ బాబుకి వచ్చింది. అంటే మెడిసిన్ వాడుతున్నాం ఇప్పుడు, అట్లా లైఫ్ లాంగ్ వాడాలా మేడం? మెడిసిన్ వాడితే మరి లైఫ్ లాంగ్ వాడాల్సిందే కదా. అంటే మా పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అయితే నేను చెప్పగలను, ఇది మీరు ఒక 6 months to 1 year మీరు మంత్లీ వన్స్ అనేది నాడీ బ్యాలెన్సింగ్, ఇట్స్ నాడీ బ్యాలెన్సింగ్ అంటాము. ఇది నాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్ గా నార్మల్ అయిపోతుంది. తర్వాత మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు కంప్లీట్ నార్మల్ తెలుస్తుంది. ఆ తర్వాత మీరు మెడిసిన్ స్టాప్ చేసుకోవచ్చు. మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళే స్టాప్ చేసేస్తారు నార్మల్ అయిన తర్వాత. అలాంటి ఏం చేయాలి మేడం? మీరు ఇక్కడ చెన్నైలో ఉంది మాకు క్లినిక్, అండ్ హైదరాబాద్ లో కూడా ఉంది. సో హైదరాబాద్ లో హాస్పిటల్ మీకు నెంబర్ చూస్తుంటారు, దానిలో మీరు కాల్ చేసి ఫిక్స్ చేసుకుని హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది. నెలకు ఒక రోజు వస్తే నాడీ బ్యాలెన్స్ చేస్తాం అనమాట, వితౌట్ మెడిసిన్స్ ఏమీ లేకుండా. సో ఒక్క అక్కుపంచర్ సూదితోటి మీ నాడీ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు pulsebalancing.com అని వెబ్సైట్ ఉంది, దానిలో కూడా చూసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మా. కరెక్ట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సూర్యకాంత్ రెడ్డి కాల్ చేస్తున్నారు. సూర్యకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. హలో సూర్యకాంత్ రెడ్డి గారు, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. ఓకే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం మా సిస్టర్ కి 6 months బ్యాక్ థైరాయిడ్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే. అదే కొంచెం ఎట్లాంటి సీరియస్ గా, కొంచెం మెంటల్ గా, డిస్టర్బెన్స్ గా, వెయిట్ కూడా ఎక్కువ అయింది మేడం, కొంచెం లావు అవుతుంది. మరి అలాంటి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుందా మెంటల్ గా? థైరాయిడ్ మీరు ఆపరేషన్ చేశారు అంటే అక్కడ గ్లాండే రిమూవ్ చేస్తారు కదా, సెక్రెట్ చేయాల్సిందని రిమూవ్ చేశారు. సో మేడం టాబ్లెట్స్ వాడమని కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు మేడం. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, మెంటల్ గా కొంచెం సీరియస్ గా మాట్లాడుతుంది మేడం. ఓకే, ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, ఆపరేషన్ కూడా చేశారు. అవును మేడం. ఓకే, మీరు పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఉన్నాయి కదండి, అవన్నీ పోగొట్టుకోవచ్చండి. కానీ టాబ్లెట్స్ కూడా స్లోగా వచ్చి ట్రై చేయాలి. అది ట్రై మాత్రమే చేయాలి, ఎందుకంటే మీకు సర్జరీ చేసి రిమూవ్ చేస్తారు కాబట్టి ట్రై చేయగలం. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్, కోపము ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చి నార్మల్కి వస్తుందండి. కరెక్ట్. నెక్స్ట్ నందిగామ నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు. రావు గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో సమస్య. మా మిస్సెస్ కి. హలో హలో చెప్పండి. సరే అండి, మా మిస్సెస్ కి 20 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే. అది మా బాబు పుట్టక ముందు ఉంది. ఓకే. సరే, ఇప్పటి వరకు మా మెడిసిన్ వాడుతూనే ఉన్నామండి. ఇప్పుడు ఏం చేయాలో మీరు మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చేయాలనుకున్నామండి. ఇది ఎన్ని ఏళ్ల నుంచి ఉంది అన్నది సమస్య కాదండి, ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నా పర్వాలేదు. ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నా మేము చూసేది నాడీలో ఏ ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ యూనివర్స్ నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకోవట్లేదు, ఏ డిస్ట్రాక్షన్స్ లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ సరిగా లేదా, ఇలాంటివన్నీ చూస్తాం నాడీ సంబంధించినవి. దాన్ని చూసినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఎన్ని ఏళ్లు అనేది ముఖ్యం కాదనమాట. ఇప్పుడు వచ్చినా సరే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నా కంప్లీట్ గా నార్మల్ అయిపోతాయండి. మాక్సిమం 6 to 12 సిట్టింగ్స్ పడుతుంది ఎవరికైనా, మినిమం 6 to మాక్సిమం 12 సిట్టింగ్స్ లో కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఇందాక ఒక కాలర్ కి చెప్పారు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే బేబీకి క్యూర్ చేయగలుగుతాం కానీ ప్రెసెంట్ తనని ట్రీట్మెంట్ చేయడం కుదరదు అని చెప్పారు. ఎందుకు అలా అంటారు? ఎందుకంటే ఇప్పుడు మన శరీరం పంచభూతాలతో అయినది కదా, ఇది పంచభూతాల కలయికలో ఒక బేబీ, ఒక పిండం ఫామ్ అయింది. ఇప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేసినప్పుడే ఒక్కొక్క చోట్ల ఎక్కువ తక్కువ ఎనర్జీస్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అప్పుడు డిఫార్మిటీ అవ్వడానికో లేదంటే అబార్షన్ అవ్వడానికో ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందువల్ల వచ్చి బేబీని మాత్రం సేఫ్ గార్డ్ చేయొచ్చు, కానీ కన్సీవ్ అయినప్పుడు పేరెంట్స్ మదర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం పెద్దగా డీల్ చేయలేమన్నమాట. అంటే ఆ బేబీకి రాకుండా మాత్రం మనం డెఫినెట్ గా చేయగలం. అంటే ఇప్పుడు తను
బేబీ అనేది గర్భంలో ఉన్నప్పుడే ఎలా ట్రీట్మెంట్ మీరు గర్భంలో ఉన్నప్పుడే మనం చేయొచ్చు. అదే నాడీ బ్యాలెన్సింగ్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. 3rd మంత్, 6th మంత్, 9th మంత్ కొన్ని హెరిడిటరీ పాయింట్స్ అని ఉంటుంది. సో ఆ హెరిడిటరీ వచ్చి ఎక్కడైతే ఆ హెరిడిటరీకి పల్స్ ద్వారా బ్లాక్స్ ఉంటాయో తెలుసు, ఆ బ్లాక్స్ ని మనం రిమూవ్ చేస్తే ఈ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ బేబీకి వెళ్లకుండా ఉంటుంది. ఎలాగో మదర్ వచ్చి టాబ్లెట్ తీసుకుంటూ తను కాపాడుకుంటూ వస్తారు, కానీ బేబీని కాపాడేదానికి కష్టం కదా. సో బేబీకి వెళ్లకుండా మనం చేయొచ్చు అన్నమాట. ఈ డౌట్ చాలా మందిలో ఉండుండొచ్చు. ఒకవైపు మెడిసిన్ వాడుతూ కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది తీసుకోవచ్చు అంటారు. హ్యాపీగా తీసుకోవచ్చు. తీసుకుంటూ ఉన్నారంటే కొన్నాళ్ళకి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టింగ్ కి వెళ్తారు కదా, అప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు వాళ్ళే తగ్గిస్తారు. కొంతమందికి ధైర్యం ఉంది అనుకోండి, వాళ్ళకి మేము వెంటనే థైరాయిడ్ వచ్చి చాలా ఈజీగా సమస్య సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎర్త్ ఎనర్జీ యొక్క ఇంబ్యాలెన్సెస్ అది బ్యాలెన్స్ చేస్తే హైపో కానీ హైపర్ కానీ ఎటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నో ఏజ్ లిమిటేషన్స్ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉందన్నా దానికి సంబంధం లేదనమాట. చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా మీరు T3, T4 చెప్పారు, అలాగే TSH లెవెల్స్ ఎలా ఎంతవరకు ఉండాలంటారు మీరు? అయితే వచ్చి హైపోకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, హైపర్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ బ్యాలెన్సెస్ వచ్చి అలోపతి టెర్మినాలజిస్ట్ చూస్తాం. మేము వచ్చి ఓన్లీ నాడీలో ఇట్స్ బ్యాలెన్సింగ్ ఆర్ నాట్ అంతవరకు చూస్తాం. వాళ్ళు టెస్ట్ కోసమే వాళ్ళని టెస్ట్ చేసుకోమంటాం, కానీ మేము రిపోర్ట్ మేము చూడం అసలు జనరల్. ఎందుకంటే రిపోర్ట్స్ ని బట్టి ఆ సిమ్టమ్స్ కి మేము ట్రీట్మెంట్ చేయం కదా, మేము ట్రీట్మెంట్ చేయం. థైరాయిడ్ ఎందుకైతే వచ్చిందో ఆ రూట్ కేసెస్ కి మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి ఆ సిమ్టమ్స్ ని మేము అబ్జర్వ్ చేయమన్నమాట. అయితే మనం స్త్రీలలో చూస్తాం, అలాగే పిల్లల్లో కూడా పుట్టినప్పటి నుంచి కూడా థైరాయిడ్ సమస్యలు అనేది వస్తున్నాయి. అయితే పురుషుల్లో కూడా చాలా వరకు ఫేస్ చేస్తున్నారు, అంటే వెయిట్ పెరగడం కానీ లేదా ఇతరత్ర సమస్యలు చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ స్త్రీలలో, పురుషుల్లో, పిల్లల్లో ముగ్గురికి ఒకలాగా ఉంటుందా ట్రీట్మెంట్? వీళ్ళకి ఏమైనా అందరికీ ఒకలాగే ఉంటుంది. నాడీ అనేది ప్రతి వాళ్ళకి 5 ఎలిమెంట్స్ ఒక ఇంబ్యాలెన్సెస్, అంటే ఒకే ఒక పాయింట్స్ ఉంటుందని చెప్పలేను. పాయింట్స్ మారుతుంది, వేరే వేరే ప్లేసెస్ బ్లాకేజెస్ వేరే వేరే ప్లేసెస్ మారుతుంది, కానీ ట్రీట్మెంట్ మెథడాలజీ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ ఫర్ ఈవెన్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి డెడ్ బెడ్ వరకు ఒకటే ట్రీట్మెంట్ అనమాట. అందరిలో ఉన్నది 5 ఎలిమెంట్స్ ఒక ఇంబ్యాలెన్స్. దీని ద్వారానే మనం 4448 డిజీజ్ కూడా మనం క్యూర్ చేయగలమంటున్నాం. సో వెయిట్ పెరగడం కానీ జెంట్స్ లో కానీ, చిన్నపిల్లలు కూడా ఒబేస్ ఉన్నారు, అందరికీ ఒకటే అనమాట. పైగా దీనిలో డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. డైట్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎలాంటి డైట్ అయినా తీసుకోవచ్చు, నో రెస్ట్రిక్షన్స్. డైట్ రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు వెయిట్ కూడా తగ్గుతారు. అయితే ఇప్పుడు ఈ థైరాయిడ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి థైరాయిడ్ గురించి, అంటే థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలను పూర్తిగా ఈ బ్యాలెన్సింగ్ ద్వారా క్యూర్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే ట్రీట్మెంట్ ఎంత వరకు, ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఇది వచ్చి నెలకొక్కసారి తీసుకుంటే చాలు. నెలకొక్కసారి ఇది జస్ట్ వచ్చి మన ఇల్లు క్లీన్ చేసుకునేలాగా, ప్రపంచ శక్తి మన లోపలికి వెళ్లే ఆ మెరిడియన్ అనే పాత్ లో ఉన్న బ్లాక్స్ ని మనం క్లీన్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ ప్లంబింగ్ వర్క్ అన్నమాట. మన ఇల్లు క్లీన్ చేసుకునేలాగా ఇప్పుడు వీక్లీ వన్స్, 15 days వన్స్, మంత్లీ వన్స్ క్లీన్ చేసుకునేలాగా మాక్సిమం పీరియడ్ ఒక నెలకైనా వదిలితే బూజు పడుతుంది కదా, అలాగే సేమ్ మన బాడీలో కూడా మంత్లీ వన్స్ ఈ మెరిడియన్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్ గా ఈ థైరాయిడ్ అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ సమస్య కాదనమాట. నార్మల్ గా తీసుకొచ్చేయచ్చు. మంత్లీ వన్స్ తీసుకుంటే చాలు. 6 to 12 సిట్టింగ్స్ పడుతుంది. 12 సిట్టింగ్స్. అంటే ఎవరికైనా ఇదే ఉంటుందా, లేకపోతే పర్సన్ వైజ్ చేంజెస్ వస్తుంది? అందుకే 6 to 12 అన్నా. కొంతమందికి 1-2 సిట్టింగ్స్ లోనే వచ్చేస్తుంది. సో అందువల్ల 1-2 అని చెప్పకుండా మనం 6 to 12 అని చెప్తాం అనమాట. చాలా మందికి ఒక సిట్టింగ్ లకు డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందే చాలా మందికి తెలుస్తుంది థైరాయిడ్ అనేది. ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ లాస్ట్ మినిట్ వరకు కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది మెడిసిన్స్ అనేది. అంటే ఒకవేళ ముందుగానే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అంటారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, ఎందుకంటే లోపల పిండం ఫామ్ అయ్యాక దాని ఇంబ్యాలెన్సెస్ అయిపోతుంది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే. సో ప్రెగ్నెన్సీ కావడానికి ముందే పెళ్లి, యంగ్స్టర్స్ గానీ థైరాయిడ్ ఉంది ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు అనుకుంటే వాళ్ళు ముందుకు వచ్చారంటే ఆ థైరాయిడ్ నార్మల్ చేస్తాం అనుకోండి, అప్పుడు బేబీస్ కి రాకుండా ఉంటుంది. అంటే ఒకసారి ఈ బ్యాలెన్సింగ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ కనిపిస్తుందంటారా? మనం కొన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తాం అనమాట. స్మాల్ థింగ్స్ చెప్తాం. ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వితౌట్ మెడిసిన్స్ దే కెన్ లివ్ ఫర్ లైఫ్. ఓకే. సో ఇక లైఫ్ లాంగ్ మెడిసిన్ లేక హ్యాపీగా వాళ్ళు హెల్తీ లైఫ్ జీవించవచ్చు. ఇప్పుడు ఒక ఆవిడ అడిగారు మనకి, నాకు మా హస్బెండ్ కూడా థైరాయిడ్ లేదు కానీ బేబీకి థైరాయిడ్ వచ్చింది అన్న. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ గుడ్ సిమ్టమ్స్. ఏంటంటే ఎర్త్ ఎలిమెంట్ ఒక క్యారెక్టర్స్ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి క్యారెక్టర్స్ లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది ఆ నాడీ బ్లాకేజ్ అన్నది. పిల్లలకేమో థైరాయిడ్ లో వస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ కి 888 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో మదర్ ఫాదర్ కి ఒకటి ఉంటే వీళ్ళకి వేరే రకంగా వస్తుంది అనమాట. సో వాళ్ళకి లేకపోయినా వీళ్ళకి రావడానికి అవకాశం.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు. అలాగే థైరాయిడ్ ఎలా క్యూర్ చేసుకోవాలి, దాని ట్రీట్మెంట్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ హెల్త్ జోన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సన్నీ న్యూస్.